అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 144వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 145వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 145. కామ సంజీవన్యై నమః. ఓం కామ సంజీవిని. ఇది 6 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం కామ సంజీవిన్యై నమః అని పలుకవలెను. ఓం కామ సంజీవిని. పరమేశ్వరి తన కరుణా రసపూర్ణమైన అపాంగ వీక్షణముతో దగ్ధమైన మన్మధుని పూర్వశరీరమును పునరుజ్జీవింపజేయునది. భండాసుర రూపముతో చిరకాలము దేవలోక శత్రువు అయిన మన్మధుడు పరమేశ్వర పాలనేత్ర సముద్భతమైన అగ్నికీలలచే దగ్ధుడాయెను. మన్మధుని ప్రసూన శరఘాతముల చేత వ్యాకులిత చిత్తుడైన పరమశివుడు పార్వతీ రూపముతో అవతరించిన పరాశక్తిని పరిణయము ఆడెను. రహక్రీడ సమయమున రతీదేవి తన భర్తను సజీవుణ్ణి చేయమని జగన్మాతను ప్రార్థించెను. తత్ప్రార్థనా సామీచిన్యము వలన రతీదేవి యొక్క తపశ్చర్యాదులచే పరిపక్వమైన ఫలరూపముగా పరమేశ్వరికి కరుణారసపూర్ణమైన అపాంగవీక్షణముతో దగ్ధమైన మన్మధుని పూర్వశరీరమును పునరుజ్జీవింపచేసెను. ఆ విధముగా సజీవుని చేసి అతనికి వరాదులను ఒసగి సంతోషపరచెను. ఆ కారణము చేత జగన్మాత పరాశక్తి పరమేశ్వరి శ్రీ లలితామహాత్రిపుర సుందరీ దేవి కామ సంజీవని నామముతో భక్తులచే భజనీయురాలగుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం కామ సంజీవన్యై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.